హాయ్ అండి. నేను ఈరోజు మీకు సేమియా పులిహోర అయితే చేసి చూపిస్తాను. ముందుగా బాండి పెట్టుకొని ఒక గ్లాసుకి 4 గ్లాసులు నీళ్ళు వేసుకొని తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా నూనె, 1 స్పూన్ నూనె వేసుకొని మరిగిన తర్వాత బాగా వాటర్ సేమియా అయితే వేసుకోవాలండి. వేసుకొని 80% ఉడికే వరకు కూడా ఉడికించుకోవాలి. ఉడికే లోపల మనం తాలింపు సామాన్లు అయితే తీసుకుందాం. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఏడుశనగగుళ్ళు, కరివేపాకు, ఎండుమిర్చి ఉడికిపోయిందండి. ఇందులో జాలీలోకి వేసేసి చన్నీళ్ళు అయితే వేసేయాలి. వెంటనే బాండీ పెట్టుకొని మరొక బాండీ ఆయిల్ వేసుకొని ఏడుశనగగుళ్ళు కొద్దిగా వేగిన తర్వాత తాలింపు సామాన్లన్నీ వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని మీకు కారం ఎక్కువైతే ఇంకొన్ని వేసుకొని నాకు సరిపడి నేను వేసుకున్నాను. కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని కొద్దిగా వేయించండి. వేగిన తర్వాత ఉప్పు అయితే వేసుకొని ఇందాక సేమియా నీళ్ళు వేసి చల్లారి పెట్టుకున్నాం కదా, చల్లారిపోయిందండి అది. అప్పుడు పొడి పొడిగా అలా వేసుకుంటే సరిపోతుంది. అలా వేసుకొని ఒకసారి కలిపేయండి. పొయ్యి కట్టేయచ్చండి. ఇంకా తాలింపు అయిపోయిన తర్వాత దింపేసి కలుపుకోండి. ఒక నిమ్మకాయ అయితే తీసుకొని నిమ్మకాయలో కొద్దిగా షుగర్ అయితే వేసాను. చిటికెడు షుగర్ వేసుకొని కలిపేసుకోవడమేనండి. సేమియా పులిహోర రెడీ.